మంచి కార్యక్రమం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని ఘనంగా చేశారు. అంతకంటే ధైర్యంగా మీరందరూ ముందుకొచ్చినందుకు మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మరి ఇప్పుడు క్రీస్తు లంక ఎక్కడికో వెళ్ళాలి, మరి అక్కడికి వెళ్ళేసి వస్తాం. వచ్చేవాళ్ళు రావచ్చు, ర్యాలీగా కాకుండా. ఎందుకంటే పోలీసు వారు ర్యాలీలోనని చెప్పేసి ఇప్పుడు మన మీద కేసులు పెడతారు వాళ్ళు. నాకు కేసులు కొత్త ఏం కాదు, వాళ్ళను కూడా తిప్పుతాను నేను కోర్టుల చుట్టూ. ఎవరైతే మన మీద అక్రమ కేసులు పెట్టారో వాళ్ళను కూడా కోర్టుల చుట్టూ తిప్పుతా. వాళ్ళ సంతకంతో నేను కోర్టు చుట్టూ తిరిగితే మనం కూడా పోలీస్ కంప్లైంట్ అథారిటీ దగ్గరికి వెళ్ళొచ్చు. ప్రైవేట్ కేసులు మనం కూడా వేయచ్చు. మన మీద ఏమైనటువంటి తప్పుడు కేసులు కానీ వాళ్ళు బనాయిస్తే నిజమైన కేసులు మనం కూడా వాళ్ళ మీద వేయచ్చు. వాళ్ళు ఎక్కడున్నా సరే కోర్టుల చుట్టూ వాళ్ళు కూడా తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి, ధైర్యంగానే ఎదుర్కొందాం. ఎటువంటి తప్పు ఎక్కడైనా మన మీద దాడులు జరుగుతూ ఉంటే ఇదే పోలీస్ ఆఫీసులో పోలీస్ స్టేషన్లో చూస్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇక్కడ పోలీస్ స్టేషన్లో పోలీసు వారు లేరు. ఇక్కడున్న తెలుగుదేశం నాయకులకు అర్జీలు ఇస్తే చాలు, వాళ్ళే కంప్లైంట్, వాళ్ళే ఎఫ్ఐఆర్ చేస్తారు. సిగ్గుండాలి. తెలుగుదేశం నాయకులను పొద్దుగూకులు స్టేషన్లో పెట్టుకొని వాళ్ళు కంప్లైంట్లు తీసుకుంటే వాళ్ళు చెప్పిన వాళ్ళని లోపలేయించడం, వాళ్ళు చెప్తే ఎఫ్ఐఆర్ చేయడం, వాళ్ళు చెప్తే ఎఫ్ఐఆర్ తీసేయడం, ఇంతకంటే సిగ్గుమాలిన ప్రభుత్వం ఇంకొకటి లేదు అని చెప్పేసి చెప్తున్నా. కొల్లూరు గ్రామంలో, కొల్లూరు మండలంలో పోలీస్ స్టేషన్ నడుస్తుందా, తెలుగుదేశం కూటమి దందా నడుస్తుందో తొందరలో ఇక్కడికే వస్తాను, ఇక్కడే ఉంటాను, దాన్ని తేల్చుకుంటానని చెప్పేసి చెప్తా ఉన్నాను. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ. ఈ కేక్ అంతా